సో కంగ్రాచులేషన్స్ ఫర్ టీమ్ ఇండియా. సో మొత్తానికైతే ఫైనల్కి వెళ్ళినారు మనం అనుకున్న విధంగానే. సో ఈ మ్యాచ్లో ఇండియా గెలిచింది. సో నైట్ చెప్పినట్టుగా శాంసంగ్ బుమ్రా వాళ్ళిద్దరే కీ ప్లేయర్స్, పర్ఫార్మెన్స్ ఉంటుంది అనుకున్నాం. వాళ్ళే గెలిచినారు, వాళ్ళే ఆడినారు. ప్లస్ ఇందులో క్లీన్గా అబ్జర్వ్ చేస్తే సింపుల్ అనాలిసిస్, యాక్చువల్గా ముంబై ఇండియన్ ప్లేయర్స్కే, ఐపీఎల్ ఆడిన ప్లేయర్స్కే ప్రెజర్ ఎక్కువ తట్టుకోవడము, ప్లస్ చెన్నై సూపర్ కింగ్లో ఉన్న ప్లేయర్స్కి ప్రెజర్ తట్టుకోవడం అలాంటివి ఏమైనా ఉన్నాయా అనిపిస్తుంది. ఎందుకంటే మ్యాక్సిమం 5 ప్లేయర్స్ ఫ్రమ్ ముంబై ఇండియన్స్, ఒక 2 ప్లేయర్స్ చెన్నై సూపర్ కింగ్, మిగతా టీం నుంచి ఒక్కరు కూడా లేరు. యాక్చువల్లీ ఒకసారి టీమ్స్ అన్నీ కూడా ఆలోచించాలి. ఎందుకు ఇది నా ఒపీనియన్, ఇట్ ఈస్ మేబీ పార్షాలిటీ కావచ్చు. 5 ముంబై ఇండియన్స్ ప్లేయర్స్, ముంబై క్రౌడు, ప్లస్ ముంబై ఇండియన్ ఓనర్స్ లైక్ అంబానీ ఫ్యామిలీ, ప్లస్ ప్రతి ఒక్కరు ఇట్ ఈజ్ లైక్ ఎ సెలబ్రిటీ గేమ్ అయిపోయింది. ఓల్డ్ డేస్లలో ఇదే క్యాచ్, వివి రిచర్డ్సన్ క్యాచ్ 1983లో కపిల్ దేవ్ పడితే దాన్ని హైలైట్ చేయడానికి లక్షల మంది కూడా దే ఫీల్ ఎక్సైటెడ్. నిన్న ఆ క్యాచ్ని హైలైట్ చేయడానికి మా అంటూ 100 మంది ఉంటారు, 200 మంది ఉంటారు. ఎప్పుడు ఫోకస్ ఆన్ దేర్ సెలబ్రిటీ బాల్కనీస్. సో సెలబ్రిటీస్ను మరీ అంత హైలైట్ చేస్తే క్రికెట్ కూడా డైల్యూట్ అవుతుందేమో ఫ్యూచర్లో అని అనిపిస్తుంది. బట్ యాజ్ యూజువల్గా నాసిర్ హుస్సేన్ కూడా కామెంటేటర్ వాళ్ళు చెప్పింది ఏంటంటే 229 హైయెస్ట్ చేస్ ఇంగ్లాండ్, అది మాత్రమే చేస్ చేయగలుగుతారని ఇండికేషన్ ముందే ఇచ్చిండు. 253 అయినప్పుడు లాస్ట్ ఎండింగ్లో 2 ఓవర్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ క్యాపబిలిటీ మళ్ళీ గుర్తు చేసిండు. సో ఇఫ్ ఇట్ ఈస్ అ 229 అవర్ టీమ్ బికాస్ ఎక్స్ట్రా రన్స్ వీ కెన్ నాట్ అన్నట్టు చెప్పిండు. ప్లస్ ఇక్కడ కూడా చెప్తున్నా, సో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, బూమ్రా, హార్దిక్ పాండ్యా, ఈ 5 ముంబై ఇండియన్ ప్లేయర్స్. సో వాళ్ళకు ప్రెజర్ తట్టుకునే శక్తి ఉందా, ప్లస్ వాళ్ళ ట్రైనింగ్ అట్లా ఉందా? సో ఇట్ షుడ్ బీ ఈక్వల్ ఫర్ ఆల్. T20 గేమ్ అనేది ఎవరైతే ఉంటారో అందరికి. సో ప్లస్ శాంసంగ్, శివం దుబే, మేబీ చెన్నై సూపర్ కింగ్స్, సో వాళ్ళ టీమ్స్, ఒక అభిషేక్ శర్మ మాత్రమే హైదరాబాద్ టీం నుంచి, మిగతా 1 or 2 టీమ్స్. బట్ ఆర్సీబీ నుంచి నాకు కనిపించలేదు ప్లేయర్స్. దిస్ ఈజ్ కంప్లీట్లీ మై ఒపీనియన్, మై అనాలిసిస్. యాక్చువల్గా ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, నేను ఎవరు కించపరచడం లేదు. ప్లస్ ఇక్కడ శాంసంగ్ ఎక్స్ట్రాడినరీ, అసలు మళ్ళీ ఇంకా చెప్పండి, ఒక క్లాస్ ప్లేయర్. అతను ఎన్ని సంవత్సరాల నుంచి, నేను డే 1 నుంచి అతను ఫాలో అవ్వకుండా వస్తున్నాను. అతను ఎప్పుడో ఒకసారి క్లిక్ అయితే, ఇనిషియల్ డేస్లో ఇంతకంటే బెటర్ ఆడండి. మీరు ఎప్పుడైనా చూడండి అతను ఆట. 40 బాల్లో 100 కొట్టడం, 45 బాల్స్లో మంచి మంచి మ్యాచెస్ ఆడండి. బట్ అవి హైలైట్ కాలే. ఇంత క్రౌడ్, ఇంత వ్యూవర్స్, లైక్ ఆల్మోస్ట్ 56-57 crores మెంబర్స్ జియో హాట్స్టార్లో చూడడం జరిగింది. సో ఆ వ్యూవర్షిప్లో చూస్తే దానికి హైప్ వస్తుంది. సో సో మనం ఏ స్టేజ్లో పర్ఫామ్ చేసినాం అనేది కూడా. సో ఇది వరల్డ్ కప్లో నాకౌట్ స్టేజ్లో పర్ఫామ్ చేసింది కాబట్టి ఇట్ విల్ బీ రిమెంబర్ ఫర్ లాంగ్ ఇయర్స్. సో సేమ్ మన ఇంట్లో చేసిన ప్రతిభకు, బయట చేసిన ప్రతిభకు ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. సో ప్లస్ అంత ప్రెజర్ సిచ్యువేషన్. అభిషేక్ శర్మ అగైన్ ఫెయిల్ అయినాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా. సో ఆ ఆఫ్ సైడ్ కొట్టాల్సిన షాట్, బ్యాట్ ముందట వేసిన బాల్ను మళ్ళీ స్వీప్ చేయకపోయినాడు. మేబీ అతను ఒక కెప్టెన్గా హీ మే లీడ్ ద మ్యాచ్. విరాట్ కోహ్లీ లాగాను, రోహిత్ శర్మ లాగాను తీసుకుని ఆడాలి తప్పితే ఒకరి మీద ఆధారపడి కంబైన్ మిక్స్డ్ అయిపోతుంది మ్యాచ్. ఒకవేళ నిన్న కూడా శాంసన్ ఆ కొట్టిన 89 రన్స్ అయినా కానీ టీంకి ఒక బూస్ట్ లాంటిది. ఒకవేళ 190-200 సరిపో అసలు వాళ్ళు నాకు తెలిసి 18 ఓవర్లు 17 ఓవర్లు కొట్టేస్తారు. సో ఇప్పటికైనా హార్దిక్ పాండ్యా అక్కడ ఒకటి గమనించవచ్చు, లాస్ట్ నా ఒపీనియన్ ఇది. సో అగ్రెషన్ ఎక్కువ ఉంటుంది, కైండ్ ఆఫ్ అ ఫేస్ అనమాట. మిగతా ఆటగాళ్ళను తక్కువగా చూడడము, ప్లస్ సెల్ఫిష్నెస్ కూడా అనుకోవచ్చు. ఎప్పుడైనా దుబే విషయంలో అయితే సెల్ఫిష్నెస్సే, మిగతా విషయాలలో కూడా ఎవరైనా సో చూస్తాను అది సెల్ఫిష్నెస్సే. బట్ అతని బిహేవియర్ కూడా ఇట్స్ అ కైండ్ ఆఫ్ పొటెన్సీ ఆఫ్ ప్లేయర్ కావచ్చు.
ఇంకొక ప్లేయర్ని తక్కువ అంచనా చేసి చూడడం అనేది కైండ్ ఆఫ్ రాంగ్. బట్ కుల్దీప్ యాదవ్కు ఛాన్స్ ఇచ్చేది ఉండే యాక్చువల్గా. ఇది కంప్లీట్గా పాలిటిక్స్ జరుగుతుందని నా ఒపీనియన్ దీంట్లో, ఈ విషయంలో. సో మరి ఎవరైనా వాళ్ళ బౌలర్ జఫ్రార్చన్ మనలు కొట్టినారు, మిగతా అంతా. సో 50 రన్స్ ఒక్కొక్క 4-5 ఓవర్లలో 50 రన్స్. మన వాళ్ళు పల్లెంత కొట్టలే, 4 overs 50 60. ఒక బూమ్రా కంట్రోల్ చేయకపోతే లాస్ట్లో, ఆ లాస్ట్ 2 ఓవర్లలో ఒక ఓవర్లో 6 runs, మిగతా ఓవర్లో 9 runs ఇవ్వక కంట్రోల్ చేయకపోయి ఉంటే కంప్లీట్గా ఇండియా నుంచి చెయ్యి దాటిపోయేది. మ్యాచ్ విన్నరు అంటే ఇద్దరే, శాంసంగ్ అండ్ బూమ్రా. సో క్యాచ్ విన్నర్ అంటే హర్షదీప్, విల్ జాక్స్ క్యాచ్ కానీ, బ్రూక్ క్యాచ్ కానీ, ఇట్ ఈజ్ అసలు ఫెంటాస్టిక్. అది ఎక్కువ అసలు అది అద్భుతం. మా లాస్ట్ ఓవర్ శివం దుబేకి మళ్ళీ ఎందుకు ఇచ్చినాడో హీ షుడ్ అనలైజ్. 22 runs కొడతారు వాళ్ళు, ఎందుకు కొట్టరు? ఈవెన్ జోఫ్రా ఆర్చర్ కొట్టండి 3 6. 30 runs ఉన్నప్పుడు యూ షుడ్ రెడ్యూస్ ద బర్డన్. ఒక 10 runs 15 runs ఇచ్చే అక్షర్ పటేల్ ఓవర్ ఉంది, ఎందుకంటే 5 balls 5 6 కొట్టే అంత సీన్ లేదు అక్షర్ పటేల్ బౌలింగ్లో. సో ఈవెన్ ఇతన్ని వేపిస్తే 22 runs. బట్ స్టిల్ ఒక 2-3 డెప్త్ ఓవర్లో, వాళ్ళకి డెప్త్ ఓవర్లో సరిగ్గా లేరు కాబట్టి వాళ్ళ పల్లె, మన దాంట్లో డెప్త్ ఓవర్లో పడ్డది కాబట్టి గెలిచినాము. శాంసన్ అండ్ ఈ బుమ్రా, హర్షదీప్ సింగ్ ప్లస్ అక్షయ్ కుమార్ catches, plus even Dubey added 47 run out unfortunately. So ఇవి మేజర్ కాంట్రిబ్యూషన్స్ ఫర్ టీమ్ ఇండియా. శాంసన్ ఈజ్ ఎ గ్రేటెస్ట్ లెజెండ్, ఎందుకంటే ఈరోజు ఒక వర్డ్ వాడినాడు, నా ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇట్ షుడ్ గో ఫర్ బూమ్రా ఇన్ అ డెప్త్ ఓవర్. అంత బాగా వేసి, సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ లీడర్షిప్. హీ నెవర్ టేక్ అ ప్రైడ్ ఆన్ దట్. ఆ మెసేజ్ తీసుకోలేదు, నేను నాకు ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అతను ఏమనుకున్నాడు యాక్చువల్గా, అవుట్ అయినా సరే ఈ ఫ్లాట్ పిచ్కు స్కోరు బాగా ఉంటేనే గెలుస్తుంది. సో ఇట్ మీన్ దట్ ఐ షుడ్ ప్లే. అది ఒక్కటి తప్పితే వేరేది ఏం పెట్టుకోలేదు. సో ఇక బేతల్ గురించి చెప్పాలంటే హీస్ ఎ క్లాస్ ప్లేయర్. ఈవెన్ బూమ్రా అయినా, హార్దిక్ అయినా, ఏ బౌలర్ వేసినా అదే స్వింగ్లో ఆడినాడు అంటిల్ అవుట్ అయ్యే వరకు కూడా. ఇక అతని గురించి చెప్పడం తక్కువే. మేబీ హీ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఇంగ్లాండ్ అందుకు అనుకున్న సమయంలో బ్రూక్ దొరికిన, లాస్ట్ రూట్ జనరేషన్ నుంచి ఒక్కొక్కరు దొరుకుతుంటారు. బెరిస్టో ఒకప్పుడు ఉండే, రూట్ ఒకప్పుడు ఆడేది, ఒక్కొక్క కన్సిస్టెన్సీ ప్లేయర్ వస్తుంటారు. బేతులు ఒక ఇప్పుడు యాడ్ అయింది. సో టీమ్స్లో వాళ్ళ దగ్గర కూడా ఉన్నారు. ఎనీవే ఇది కంప్లీట్గా నా అనాలైసిస్. సో మీకు కూడా సేమ్ ఒపీనియన్ ఉంటుంది. బట్ హార్దిక్ పాండ్యా షుడ్ అగ్రెసివ్గా కాకుండా టీం మీద ఫోకస్ చేయాలని నేను